హలో మై డియర్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా January 16, 2025 శుభాకాంక్షలు, గురువారం శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం ఈరోజు గురువారం అని ప్రతి వారం కూడా మనం ప్రతి ఒక్క రోజు కూడా మనం శుభాకాంక్షలు చెప్పుకుంటాం. అలాగే ఈరోజు కూడా మీ అందరికీ కూడా శుభం జరగాలని శుభాకాంక్షలు చెప్పుకుంటున్నా. ఈరోజు టాపిక్, మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్యాసివ్ ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్ వాతావరణం మీద, అంటే క్లైమేట్ చేంజ్ మీద ఎటువంటి మార్పుని తీసుకోబోతోంది అనే దాని మీద ఒక సారాంశం మీ అందరి కోసం. ప్లస్ దాంతోపాటు అప్డేట్స్, ఈరోజు జరుగుతున్నటువంటి అప్డేట్స్, దాంతోపాటు గ్లోబల్ లాంచ్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రస్తుతం ఉన్నటువంటి మన ఇన్ఫర్మేషన్, బయట మొత్తం అంతా చలామణి అవుతున్నటువంటి ఒక విశ్లేషణ, మీ అందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్తలతో ఈరోజు మనం ఒక ఆడియో చేయడం జరుగుతుంది. అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాపిక్లోకి వెళ్తే, ఆన్ ప్యాసివ్ ఏఐ మరియు వాతావరణ మార్పు, సాంకేతికత మన గ్రహాన్ని ఎలా కాపాడుతుంది, మన టెక్నాలజీ మన భూగ్రహాన్ని ఎలా కాపాడుతుంది అనేది పెద్ద ప్రశ్న. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ వాతావరణ మార్పు వంటి పెద్ద సమస్యలను పరిష్కరించడంలో సాంకేతికత ఎలా సహాయపడుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజమా కాదా? మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి, కృత్రిమ మేధస్సు నుంచి వాతావరణం చేంజింగ్ దాని గురించి మనకు ఒక ప్రొటెక్ట్గా చూసుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సాంకేతికత ఎలా సహాయపడుతుందనే విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇంపాసిబుల్, ఎవరికి రాలేని ఆలోచన అది. ఇది భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే పెద్ద సమస్య. వాతావరణ మార్పు అంటే మన గ్రహం వేడెక్కుతోంది. ఇది తీవ్రమైన వాతావరణం, సముద్ర మట్టాలు పెరగడం మరియు ప్రకృతిలో మార్పులకు దారితీస్తుంది. ఇది మనందరం చూస్తూనే ఉన్నాం. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చాలా వాతావరణంలో మార్పులు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది, మనందరం చూస్తూనే ఉన్నాం. వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలం అయితే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది, చలికాలం చాలా తక్కువగా ప్రభావితం ఉంది. మనందరం చూస్తూనే ఉన్నాం. ఇంతకు ముందు ఉన్నటువంటి చలి ఎక్కువ లేదు. చలి ఉంటే ఒక 2-3 నెలల్లో మనకు ఏదో ఒక రోజు 2 రోజులు లేదా 3 రోజులు అలా ఉంటుంది, మధ్యలో వచ్చిపోతూ ఉంటుంది. ప్రతిరోజు చలి ఉండడం లేదు. ప్లస్ ఎండాకాలంలో మాత్రం ఎండలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. బయటకు కూడా అడుగు పెట్టలేని పరిస్థితి, వ్యాపారాలు కూడా చేసుకోలేని పరిస్థితి. సగటు మనిషి, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పీపుల్ అయితే సతమతం అవుతారు. వాళ్ళు చేసుకునే వ్యాపారాలు చేసుకోలేక, రోజు కూలీలు, కష్టపడి రిక్షా తొక్కే అటువంటి వాళ్ళు, ఎండలో పనిచేసేటువంటి వెల్డింగ్ వాళ్ళు కావచ్చు, ఐరన్ స్టీల్ సంబంధించి చేసేవాళ్ళు కావచ్చు, కార్మికులు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, కొన్ని కోట్ల మంది కార్మికులు, వీళ్ళందరూ కూడా ఆ వాతావరణం ఎఫెక్ట్కి చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నారు అనమాట. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వాతావరణాన్ని కూడా మన ఏఐ కంట్రోల్ చేస్తుంది అంటే ఇంతకంటే మనకు అదృష్టం ఏం కావాలి? ఈ వాతావరణం మీద పడుతున్నటువంటి, తీవ్రమైన వాతావరణం మీద పడుతున్నటువంటి ఈ వేడికి తట్టుకోలేక సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఇది మనం ముఖ్యంగా తెలుసుకుంది ఏంటంటే, మన భూగ్రహంలో సముద్ర మట్టాలు పెరిగితే భూ పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రకృతిలో చాలా మార్పులు దారితీసాం, మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో రకాల వరదలు అన్నీ వస్తున్నాయి. వాయనాడు మనందరికీ అసలు ఒక చీకటి లాంటి ఒక ప్రపంచం అది. వాయనాడు అనేది ఎలా ఉండింది, వాయనాడు ఎలా అయిపోయింది, ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్ అది. అలాంటిది ఈరోజు ఒక చీకటి స్థానం అయిపోయింది వాయనాడు. ఎన్నో శవాల గుట్టలు, 30 అడుగుల ఎత్తులో మొత్తం బురద రాళ్లతో, బండరాళ్లతో మనుషుల్ని చీల్చుకుని వెళ్ళిపోయాయి, భూస్థాపితం అయిపోయినారు. కాబట్టి ఇట్లాంటి వాతావరణాలన్నింటికి కూడా మార్పు రావడానికి కారణం ఏంటంటే, భూగ్రహం మీద మనం చేస్తున్నటువంటి, మనిషి చేస్తున్నటువంటి కొన్ని చర్యలు, మైనింగ్స్ చేయడం, గోల్డ్ మైన్ అంటూ, కోల్ మైన్ అంటూ, ఇట్లాంటివన్నీ కూడా సో మెనీ పదార్థాల కోసం ఏం చేస్తారంటే భూమిని త్రవ్వుతున్నారు, గుంతలు పెడుతున్నారు, భూమిని గుంత పెట్టేస్తున్నారు. రెండోది, కొండల్ని పిండి చేస్తున్నారు. బ్యాలెన్సింగ్ లేదు. భూగ్రహం బ్యాలెన్స్ తప్పుతోంది బికాస్ ఆఫ్ మనిషి ఒక ఇల్లు కట్టుకోవాలంటే దానికి కావాల్సినటువంటి పదార్థాలు భూమి నుంచినే తీవాల్సి ఉంటుంది. వాటి కోసం చాలా విచ్చలవిడి ఖర్చులు పెట్టి ఎన్నో రకాలుగా భూమిని తవ్వేస్తున్నారు, పిండి చేసేస్తున్నారు, కొండల్ని పిండి చేసేస్తున్నారు. వరద ముప్పులు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, వరదలు ఎలా వస్తున్నాయో.
చిన్నగా పడుతున్నటువంటి సెలయేర్లు ఈరోజు చాలా భారీగా పెద్ద పెద్ద స్థాయిలో ఆ వాటర్ ఫాల్స్ అనేవి చాలా పెద్దగా వచ్చేస్తున్నాయి. ఎంత విస్తీర్ణత ఉంటే అంత విస్తీర్ణత వచ్చేస్తున్నాయి. చెరువులు నిండిపోతున్నాయి వరదలతోటి, వర్షాలతోటి కాదు. ఇట్లాంటి మార్పులన్నీ కూడా చాలా భయంకరంగా తయారైపోయినాయి. భూగ్రహం మీద ఉన్నటువంటి మొత్తం అంతా కూడా భూమి చాలా భయంకరమైన స్థితిలో ఉంది, ప్రమాదకర స్థితిలో ఉందని చెప్పేసి కనుక్కున్నటువంటి వ్యక్తి మన యాష్ ముఫారా గారు. అందుకే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్ని, ఈ మొత్తం సాంకేతికతని భూమి మీద ఉన్నటువంటి వాతావరణాన్ని మొత్తం కంట్రోల్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని నుంచి, ఈ కృత్రిమ మేధస్సు నుంచి ఖచ్చితంగా వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడంలో చాలా సహాయపడుతుందని చెప్పేసి మనకి ఇది చాలా ఇంపార్టెంట్గా తీసుకొచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. మనం ఏమనుకుంటామంటే, ఫౌండర్లుగా మాకు అవకాశం ఇచ్చినారు, మాకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది, లక్షల కోట్లు సంపాదించుకుంటాం, హ్యాపీగా ఉండగలుగుతాం పిల్లలతో పాపలతో, ఇవే అనుకుంటాం మనమైతే. మనకు నచ్చినవి కొనుక్కుంటూ నచ్చిన దేశాలకు వెళ్తూ ఎన్నో రకాల ప్రయాణాలు చేసుకుంటూ సంతోషకరంగా మనం బతకొచ్చని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ యాక్చువల్లీ జ్వరం వచ్చినప్పుడు నిజంగా జబ్బు పడినట్లు అనిపిస్తుంది. నిజమే కదా. కానీ ఈ సందర్భంలో మన గ్రహం అనారోగ్యంతో బాధపడుతోంది. దీన్ని మనందరం గుర్తించాలి. ఇక్కడ అద్భుతమైన కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో మాకు సహాయపడగలదు. దీన్ని మనందరం గుర్తించాలి. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది టన్నుల కొద్ది డేటాను విశ్లేషించి అంచనాలు వేయగల సూపర్ స్మార్ట్ అసిస్టెంట్ని కలిగి ఉంటుంది. వచ్చే నెల వాతావరణాన్ని చూసి ఎప్పుడు రెయిన్ కోట్ వేసుకోవాలో లేదా ఎప్పుడు స్విమ్మింగ్ చేయాలో చెప్పే స్నేహితుడు మీకు ఉంటే ఊహించుకోండి. ఆ స్నేహితుడే మన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, మన టెక్నాలజీ, మన సాంకేతికత చాలా అద్భుతమైనటువంటిది. సూపర్ స్మార్ట్ అసిస్టెంట్గా కూడా పనిచేస్తుంది. మనకి రియల్ అనలిస్టిక్, రియల్ టైం అనలిస్టిక్, ఎప్పుడు ఏం చేసుకోవాలో, మనం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి టెక్నాలజీని యాష్ గారు ప్రపంచం మొత్తం పరిచయం చేయబోతున్నారు. అందులో మనం ఫౌండర్లు అంటే సగర్వంగా ఉండండి, తలెత్తుకు తిరగొచ్చు. మనం డబ్బు ఎందుకండి, డబ్బు ఆల్రెడీ వస్తుంది, డబ్బు దండిగా ఉందండి, మన ఆన్పేసలో డబ్బు దండిగా ఉంది. ఇది నేను చెప్పడం కాదు, రేపొద్దున మీరు చూస్తారు. ఈరోజు ఆనంద్ చెప్తున్నాడు, రేపొద్దున మీరు చూస్తారు కళ్ళారా. ఈరోజు నన్ను ఎవరైతే కామెంట్ చేస్తున్నారో, ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ రేపొద్దున కుక్క కట్టుకు చెప్పు దెబ్బ ఇలా ఉంటుంది. చెప్పాలి, ఇలా చెప్పాలా. చెప్పకపోతే ఇప్పుడు అర్థం కాకపోతే అర్థం కాలేదని ఒప్పుకోవాలా. కానీ మూర్ఖుల్లాగా ఇవన్నీ ఎలా వస్తాయి, డబ్బులు ఎట్లా వస్తాడో, డబ్బు ఇంత ఎట్లా తెలుసు, యాష్ సార్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆనంద్, ఇవన్నీ డైలాగులు, మళ్ళీ చెత్త డైలాగులు, ఒకటి పనికిమాల కొడుకులంతా. సరే రైట్, మనకు వద్దు. కానీ మనకి ఇప్పుడు సబ్జెక్ట్ ఇక్కడ చాలా ఉంది. మనం ఈ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది విషయం అండి. వాతావరణ నమూనాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగలిగేది అదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తి వినియోగాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయగలదో నేను పంచుకుంటాను. ఉదాహరణకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, వాతావరణం ఆధారంగా తాపన మరియు శీతలీకరణను స్వయంచాలకంగా సర్దుబాటు చేయడం ద్వారా భవనాలు తక్కువ శక్తిని ఉపయోగించుకోవడంలో ఏఐ సహాయపడుతుంది. దీనివల్ల డబ్బు ఆదా కావడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇది మీరు లేనప్పుడు ఇంట్లో థర్మోస్టాట్ను తగ్గించడం లాంటిది, కానీ చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఉత్తేజకరమైన భాగం కోసం నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. కొన్ని దేశాల్లో అడవులను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించబడుతుంది. చెట్లను నరికివేసేటప్పుడు లేదా కాల్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మార్పులను త్వరగా గుర్తించగలదు. ఇది మన అడవులను రక్షించడంలో సహాయపడుతుంది. ఇది ఒక ప్రధాన గ్రీన్ హౌస్ వాయువు అయిన కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకోవడానికి చాలా ముఖ్యమైనది. నీటి వనరులను మెరుగ్గా నిర్వహించడానికి వ్యవసాయంలో ఏఐని ఉపయోగించడం మరొక ఉదాహరణ. రైతులు తమ పంటలకు నీరు పెట్టడానికి సరైన సమయాలను నిర్ణయించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించవచ్చు. ఇది నీటిని ఆదా చేస్తుంది మరియు వారు బాగా ఎదగడానికి సహాయపడుతుంది. రాబడి కూడా ఎక్కువ వస్తుంది. మీరు ఆశ్చర్యపోవచ్చు, మీరు ఎలా సహాయపడగలరు? సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు వాతావరణ మార్పుల గురించి మరింత తెలుసుకోవడం ద్వారా మీరు ఇప్పటికే మార్పు చేస్తున్నారా? ఇంట్లో శక్తిని ఆదా చేయడం లేదా మంచి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించే కంపెనీలకు మద్దతు ఇవ్వడం వంటి ప్రతి చిన్న చర్య ముఖ్యమైనది. కాబట్టి మీరు వాతావరణ మార్పుల గురించి తదుపరిసారి విన్నప్పుడు పరిష్కారాలను కనుగొనడంలో మాకు సహాయపడటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఉందని గుర్తుంచుకోండి. కలిసి
మనం మరియు భవిష్యత్తు తరాల కోసం ఆరోగ్యకరమైన గ్రహాన్ని సృష్టించవచ్చు. అందుకే వీఆర్ గోయింగ్ టు రీషేప్ ద ప్లానెట్ అంటున్నారు యాష్ గారు. ఇంత సారాంశాన్ని మనకి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే రాబ్లిన్ నకమోటో ఫ్రమ్ యుఎస్ఏ, ద గ్లోబల్ ఎల్సీ మెంబర్. చాలా చాలా అద్భుతమైనటువంటి సమాచారాన్ని మనకు అందించడం జరిగింది. ప్లస్ ఇందులో భాగంగా మనకిప్పుడు డియర్ ఫౌండర్స్, అసలు ఏమి జరుగుతోంది, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద మనం మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు January 16, 2025 థర్స్డే శుభాకాంక్షలు అందరికీ కూడా, గురువారం శుభాకాంక్షలు మరొకసారి చెప్పుకుంటూ, అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది, మనం ఎప్పుడు డబ్బులు తీసుకుంటాం అనే విషయాల మీద ఎవరికి క్లారిటీ లేదు. మన సేఫ్టీ కొరకే యాజ్ సార్ ప్రతి విషయాన్ని తెర వెనుక మాత్రమే చేస్తున్నారు, ఎవరికి ఏమీ చెప్పడం లేదు కూడా. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అంటే కొంత బయట వస్తున్నటువంటి ఆ సమాచారం ఏంటంటే, కొన్ని వీడియోస్ని చూడడం కానీ, కొన్ని ఆడియోస్ని వినడం కానీ, ఇవన్నీ గమనిస్తే ఈ నెల 17వ తేదీ నుంచి మొదలుకొని 23 లోపు, అంటే జనవరి 23వ తేదీ లోపు అత్యంత అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం అని అంటున్నారు. మనం విజయం సాధించే వైపు అడుగులు వేయడానికి తిరలేస్తోంది అనిపిస్తోంది అని కూడా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సమాచారం బట్టి చూస్తే 17వ తేదీ నుంచి జనవరి 17, 2025 నుంచి జనవరి 23, 2025 తేదీ లోపు అత్యంత అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం. మనం విజయం సాధించే వైపు అడుగులు వేయడానికి తెరలేస్తోంది అనిపిస్తుంది. మనం మన ప్రయాణంలో 99 కిలోమీటర్లు పూర్తి చేశాం. ఇక మిగిలింది 1 కిలోమీటర్ మాత్రమే. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దీన్ని ఇష్టమైతే ఆస్వాదించండి, అంతేగాని భూతద్దం పెట్టి తప్పులు వెతకొద్దు ప్లీజ్ ఫౌండర్స్. ఇది త్వరలో జరుగుతుందని మీకు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రపంచం నేను నిద్రలేవగానే ఇవన్నీ తయారు చేస్తున్న యాష్ ముఫారే గురించి నాకు గుర్తుంది. అద్భుతమైన సాంకేతిక బృందాలు, వారి న్యాయ బృందాలతో గడియారం చుట్టూ యుద్ధాలు చేయడం మరియు వంతెనలు నిర్మించడం. త్వరలో కానీ అతను మనందరి కోసం ఏదో చేస్తున్నాడని మరియు నేను మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాను. అనేక ఆదాయ వనరులు మీ దారికి వస్తున్నాయనే చర్చ ఉంటుంది. ఆన్ ప్యాసివ్కు స్వాగతం. అందరినీ గెలవడానికి ప్రతి ఒక్కరూ మేము సిద్ధంగా ఉన్నాము. అతిపెద్ద ప్రశ్నలలో ఒకటి, దేవుడు మనందరినీ ఒక కారణం కోసం ఇక్కడకు పంపాడు. అది సముచితమని మనందరికీ తెలుసు. మీ అందరి ద్వారా ఈ కంపెనీకి స్వాగతం. చాలా మంది జీవితాలను మార్చబోతోంది. ఇది చాలా మంది ప్రాణాలను కాపాడుతుందని నమ్ముతున్నాను. ఇది యుద్ధాలను కాపాడుతుందని నేను నమ్ముతున్నాను. మనలాగే నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ ప్రపంచాన్ని పూర్తిగా మంచిగా మార్చబోతున్నాం. దేవుడా, ఏమి జరుగుతుందో అది జరుగుతుందని ఇది అపూర్వంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. హలో ర్యాలీ చౌహాన్, నమ్మశక్యం కాలేదా? అది అందంగా ఉంటుందని నేను నమ్ముతాను. మేము దాదాపు 1 మిలియన్ మంది వ్యక్తులతో వ్యాపారంలో ఉన్నాం. దీన్ని గుర్తించాలి, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గుర్తించాలి. మేము దాదాపు 1 మిలియన్ మంది వ్యక్తులతో వ్యాపారంలో ఉన్నాం. అతి త్వరలో ప్రారంభించనున్నారు మార్క్ అండ్ క్రిస్. మేము చాప్టర్ 2ని తెరిచినప్పుడు మీరు వారికి తెలియజేయవచ్చు. యాష్ ముఫారే, అక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయని నాకు తెలుసు. మీకు మరియు మీ కుటుంబానికి జ్ఞానం మరియు బలం కోసం ప్రార్థిస్తున్నాను. www.onpassive.com త్వరలో వరద గేట్లను తెరుస్తుంది. అది మీ వారసత్వాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సహనానికి మనమందరం ఊహించలేనంత ఎక్కువ రివార్డులు అందుకుంటాం. ఆన్ ప్యాసివ్ బిల్ మస్ట్ అఫీషియల్ ఛానల్ ఫ్రమ్ onpassive.com కంపెనీ. ఈ సమాచారం మనకు జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ అఫీషియల్ ఛానల్లో రావడం జరిగింది. ఇప్పుడు అసలైన ఆట మొదలైంది. మృగాల వేట ముగిసింది. ఇది విరామ సమయం. సంబరాలు అంబరాలు తాకే సమయం ఆసన్నమైంది. దేవుడు ఇచ్చేశాడు. జోలెలు నింపుకోండి నా ప్రియ మిత్రులారా. వీటన్నింటినీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రపంచ విజేత మన నేత శ్రీ యాష్ గారికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. అద్భుతమైనటువంటి మెసేజ్. ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, క్లైమేట్ చేంజ్ మీద ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, మన టెక్నాలజీ, డిస్రప్టివ్ టెక్నాలజీ ఎలాగా దాని మీద ప్రభావితం కానుంది. దానివల్ల భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క భూగ్రహానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క చర్యను కూడా ఎలా ఎదుర్కోబోతోంది త్రూ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఓన్లీ ఆన్ ప్యాసివ్ కంపెనీకి సంబంధించిన టెక్నాలజీ, మన ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్కి సంబంధించిన టెక్నాలజీ ఎలా ఎదుర్కోపోతుంది. ఈ విషయాలు మనం చాలా బాగా తెలుసుకున్నాం. వాడుక భాషలో మనం మాట్లాడుకున్నాం. అందరికీ అర్థమయ్యే రీతిలో నేను చెప్పాను. సూపర్ డూపర్గా ఉంది.
ప్లస్ మనకి ఇప్పుడు బయట వినిపిస్తున్న శబ్దం ఏంటంటే ఒక 17 తేదీ నుంచి 23 తేదీ లోపు గ్లోబల్ లాంచ్ అని ఒక డేట్లు నిర్ణయించుకున్నారు మనకు సంబంధించిన సీనియర్లు. ఆ డేట్లు వాళ్ళకి వచ్చిన సమాచారం బట్టి వాళ్ళు డేట్లు చెప్పడం జరిగి ఉంటుంది. తప్పులేదు, ఆ డేట్లో జరిగితే సంతోషమే, జరగకపోతే ఇంకా ఎక్కువ సంతోషమే. ఎందుకంటే వాళ్ళు మనకి ఒక విషయాన్ని తెలుపుతున్నారు, సీనియర్లు మనకు ఒక విషయాన్ని తెలుపుతున్నారు. ఎవరైనా సరే కావచ్చు, ఇంటర్నేషనల్ ఎల్సీలు కావచ్చు, నేషనల్ ఎల్సీలు కావచ్చు, మన లోకల్ లీడర్స్ కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, సీనియర్లు ఎవరైనా కావచ్చు. వాళ్ళు మనకు ఎందుకు చెప్తారు? ఏదో మా ఫౌండర్లకి మంచి విషయాలు చెప్దాం. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అలా ఉంది. మొత్తం ప్రతి ఒక్కటి కూడా మార్టీ గారు, క్రిస్ గారు, రెడ్ గారు, తర్వాత మైకల్ విలియమ్స్ గారు, జూలీ మ్యామ్, వీళ్ళందరూ కూడా మొత్తం A to Z ఎంతమంది ఎల్సీలు, గ్లోబల్ ఎల్సీలు ఉన్నారో, రాబ్లిన్ నకమటో, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు, మీను మిల్లర్, వీళ్ళందరూ కూడా ఎవ్రీడే కొన్ని వెబినార్లు జరుగుతున్నాయి. కొన్ని వెబినార్లు 1, 2, 3, 4 కాదండి, ఒక 17, 18, 20 వెబినార్లు జరుగుతున్నాయి ఒక రోజుకి. ఎన్నో సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాటిని హిందీ డబ్ చేయడము, హిందీ డబ్డ్ వీడియోస్ కూడా వస్తున్నాయి, వెబినార్స్ వస్తున్నాయి. అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఓల్డ్ నీవు అన్నీ కూడా కలిపి ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకి వచ్చిన సమాచారాన్ని మనకు ఇస్తున్నారు. అట్లాంటి సమాచారాలు బట్టి ఇవన్నీ కూడా విషయాలన్నింటిని బట్టి మన లీడర్స్ మనకు విషయాలు చెప్తారు. వాళ్ళకున్న అంచనాల ప్రకారం చెప్తారు. ఒక 17 తేదీ నుంచి 23 తేదీ కల్లా ఈ లోపు మనకు రావడం జరుగుతుంది అని వాళ్ళు చెప్తారు. ఓకే, మనందరం కూడా ఆశిద్దాం, దేవుణ్ణి ప్రార్థిద్దాం, మా సీనియర్లు చెప్పిన మాట నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిద్దాం. అంతే తప్ప వాళ్ళు చెప్పినారని వాళ్ళ మీద విమర్శించవద్దు. ఎవరు కూడా మూర్ఖులు మాత్రమే విమర్శిస్తారు. నిజమండి. యాజ్ యువర్ ఎ రియల్ ఫౌండర్, నువ్వు నిజంగా ఫౌండర్వే అయితే, నువ్వు నిజంగా ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ అయితే సీనియర్లు చెప్పిన మాటని గౌరవిస్తావు. మనం బాగుండాలనే కోరుకుంటాం. సీనియర్లు ఎప్పుడే కానీ బాగుండాలనే కోరుకుంటారు, మనందరం బాగుండాలి అని. వాళ్ళ మాటను మనము తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు అలా చెప్పగలిగారు కాబట్టి ఈ రోజు వరకు ప్రయాణాలు జరిగాయి. ఇది అందరం గుర్తించాలి. సీనియర్లు లేకపోతే అసలు ఏముండేది ఇక్కడ, అసలు ఏం బూడిదైపోయింది. అందరూ కూడా ఐడీలు అమ్ముకుని ఉండేవాళ్ళు. ఈరోజు ఫౌండర్ అకౌంట్లు చాలామంది పోగొట్టుకునే వాళ్ళు. ఈరోజు మేమంతా చెప్తున్నాం కాబట్టి ఈరోజు మీరు అందరూ నిలబడగలిగారు. ఓకే, కాబట్టి దీన్ని గుర్తించాలి. లీడర్ని గౌరవించండి, విమర్శించొద్దు ఎప్పుడు కూడా. వాళ్ళు చెప్పిన డేట్లు ఓకే ఉన్నాయి, ఆ డేట్ల లోపల రావాలని ప్రతిరోజు శుద్ధిగా స్నానం చేసి, ఉదయాన్నే స్నానం చేసి, మీ ఇష్టదైవాల్ని ప్రార్థించి మనస్ఫూర్తిగా మీరు కూడా ప్రార్థించండి. భగవంతుడా, మా సీనియర్లు ఒక డేట్లు ఇలాగా చెప్పారు, ఆ డేట్లలో జరిగేటట్టుగా మాకు సహకరించు దేవా అని ఆ గ్రహాలను వేడుకోండి. ఖచ్చితంగా భూగ్రహం, సూర్యగ్రహం, నవగ్రహాలన్నీ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాయి. భూమి మీద నిలబడి దానికి ఆ రుణం తీర్చుకోండి ఈ విధంగా. అంతే తప్ప సీనియర్లు చెప్పినారని చెప్పేసి వాళ్ళ డేట్లు పెట్టారు, టైం చెప్పారు, వీడియోలు చేశారని చెప్పి వాళ్ళ మీద కంటెంట్ల మీద ఎవరు కూడా విమర్శించొద్దు, నోటుకు వచ్చినట్టు వాగకండి దయచేసి. హాఫ్ నాలెడ్జ్ గాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు మాత్రమే మాట్లాడతారు లీడర్స్, సీనియర్స్ మీద కానీ, లీడర్స్ మీద కానీ. దయచేసి అది చేయొద్దండి, తప్పది. తెలియకపోతే మూసుకొని కూర్చోండి. ఎవరు మూర్ఖులకు మాత్రమే చెప్తున్నాను ఈ విషయాన్ని నేను. ఓన్లీ మూర్ఖులకి, అర్థం చేసుకునే వాళ్ళకి కాదు. రియల్ ఫౌండర్స్కి మాత్రం మనం ఎప్పుడు కూడా ఫేవర్గానే ఉంటాం. ఎవరైతే ఈ డమ్మీ గళ్ళు ఉంటారో, ఆ డమ్మీ గళ్ళతోనే చాలా కష్టం ఎక్కడ పోయినా. కాబట్టి అట్లాంటి వాళ్ళకే నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, నీచమైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు పాపం యూట్యూబ్ వీడియోస్ కింద. మేము చేసిన ఆడియోలు, ఎప్పుడో చేసిన ఆడియోల్ని ఇప్పుడు వాళ్ళు మీకు తెలుపుతామనే విషయంతో అన్నీ కూడా మంచి మంచి విషయాలే. మేము సబ్జెక్ట్ చెప్తాం. ఆనంద్ ఎప్పుడని చెప్పినంటే అప్డేట్లు చెప్పుడు. ఈరోజు మాత్రమే నేను అప్డేట్ చెప్పాను. సబ్జెక్ట్తో పాటు అప్డేట్ కూడా ఈరోజు చెప్పాను. నేను ఎప్పుడు కూడా సబ్జెక్ట్ కంటెంట్, నాకు ఆన్ ప్యాసివ్ కంటెంట్ నాకు ఇంపార్టెంట్. 4 సంవత్సరాల ఆన్ ప్యాసివ్ ప్రాజెక్ట్లో నేను ప్రయాణం చేసినటువంటి 4 years జర్నీలో నాకున్నటువంటి సమాచారం, నేను విన్న సమాచారం, యాష్ గారు మాట్లాడినవి, మన సీనియర్స్ మాట్లాడేటివి, ఎల్సీలు, గ్లోబల్ లీడర్లు మాట్లాడేటివి, అన్ని విషయాలు తీసుకొచ్చి మీకు చెప్పాను ఈరోజు వరకు ఎన్నో ఆడియోల్లో. కేవలం మీకోసమే, మా కోసం అయితే కాదు. వాటిని దానికి మళ్ళీ ట్రోల్స్, కామెంట్లు ఒకటి, బుద్ధి లేని ఎదవలు కొంతమంది. ఎందుకు అవన్నీ మీకు? వినండి, తెలియకపోతే తెలుసుకోండి, అంతే తప్ప అలా ఎప్పుడు మాట్లాడదండి. మీ తప్పు కాదది. కానీ మీరు మాట్లాడుతున్నారే, ట్రోల్స్ పెడుతున్నారే, తప్పది. మీరు మగాళ్ళైతే నిజంగా మీరు మీ మొబైల్ నెంబర్తో పెట్టండి కామెంట్ చూద్దాం. మీ మొబైల్ నెంబర్ పెట్టి మీరు కామెంట్ పెట్టండి. అలా అని చెప్పేసి మొబైల్ నెంబర్లు ఎవరు అంటే వాళ్ళకి పెట్టద్దండి. అవి చీప్ ట్రిక్స్. అవి మీరు ఏది పెట్టినా, ఏ మొబైల్ నెంబర్ పెట్టినా నేను కాల్ చేసి రికార్డ్ చేసి మళ్ళీ నేను పెడతాను, నేను గ్రూపుల్లో పోస్ట్ చేస్తాను, వైరల్ చేస్తాను, నేను ఊరినే వదలను నేను. కాబట్టి దయచేసి అట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దండి. అవన్నీ కూడా మీకు నాశనానికే, మీరు బాగుపడడం కోసం. ఇంకోటి విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నెగిటివ్ ఫౌండర్స్కి చెప్తున్నాను, నెగిటివ్ అనే ఫౌండర్స్కి మాత్రమే చెప్తున్నాను. మీరు అనుకోవచ్చేమో ఆన్ ప్యాసివ్ వచ్చినాక ఆ డబ్బును అనుభవిస్తాం, బాగా ఇచ్చేస్తామని. ఈ రోజు ఆన్ ప్యాసివ్ మీరు దుమ్మెత్తిపోస్తున్నారు, యాష్ గారిని ఉమ్మేస్తున్నారు, సీనియర్లని ఉమ్మేస్తున్నారు, అందరిని విమర్శిస్తున్నారు.
ఇలాంటప్పుడు రేపు పొద్దున ఆన్పెస్లో వచ్చి ఆ స్వచ్ఛమైనటువంటి డబ్బుని ముట్టే అర్హత మీరు కోల్పోతారు. మీరు ముట్టరు. నేను చెప్తున్నా, నిజం చెప్తున్నా. మేము నిజాయితీగా మాట్లాడుతున్నాం. ఆన్పెస్ పట్ల మీకు గౌరవం లేకున్నప్పుడు, యాష్ ముఫర్ గారి మీద గౌరవం లేకున్నప్పుడు, ఆన్పెస్ లీడర్లు బ్లెస్సర్ల మీద మీకు గౌరవం లేకున్నప్పుడు వారిని విమర్శిస్తే ఖచ్చితంగా మీరు రేపు పొద్దున ఆన్పెస్లో మీకు నిధులు వచ్చినా కూడా ఆ డబ్బును టచ్ చేసేకి మీరు కోల్పోతారు. పుట్టగతులు లేకుండా పోతారు. ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ రోజు పడతారు బాధ. ఎందుకంటే అది చాలా స్వచ్ఛమైనటువంటి డబ్బు. డర్టీ మనీ కాదు, అది క్లీన్ మనీ, రియల్ మనీ, బ్లెస్సింగ్స్ మనీ మనకు వస్తుండేది. గుర్తుపెట్టుకోండి, ఆన్పెస్లో డబ్బు బ్లెస్సింగ్ మనీ. అది దొంగతనం చేసిండేది కాదు, మోసం చేసిండేది కాదు, అది ఏదో నీచమైన పనులు చేసి సంపాదించిన డబ్బు కాదు. అది స్వచ్ఛమైనటువంటి మనసులతో గెలుచుకుని వస్తున్నటువంటి డబ్బు. అది స్వచ్ఛమైనటువంటి హృదయంతో సంపాదించిన డబ్బు అది. కాబట్టి భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆన్పెస్ ఈరోజు ఆన్పెస్ రూపంలో యాష్ గారు భూమి మీద ఉన్నటువంటి 860 కోట్ల జనాభాని కూడా గెలిపించాలనుకుంటున్నారు. భూగ్రహాన్నే ఆరోగ్యవంతమైనటువంటి గ్రహంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా గొప్ప సంకల్పం. దీన్ని దృష్టిలో పెట్టుకోండి దయచేసి ఫౌండర్స్, ఎస్పెషల్లీ నెగిటివ్ ఫౌండర్స్ చెప్తున్నాను. ఎలాగైతే ఈ భూమి ఆన్పెస్ వచ్చిన తర్వాత అనారోగ్యంతో ఉన్నటువంటి ఈ భూమిని ఆరోగ్యవంతంగా మార్చి పారేస్తారో, అలాంటి సమయంలో భూగ్రహాన్ని మార్చేటప్పుడు మనమెంత బోడుగాళ్ళం భూమి మీద, వెంట్రక పూసంతా. కాబట్టి నెగిటివ్ ఫౌండర్స్ ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఆన్పెస్ రుణంలో బతకాలనుకుంటే, ఆ డబ్బును మీరు టచ్ చేయాలంటే నిజాయితీగా బతకండి. నిజాయితీగా బతకండి, నిజాయితీగా ఉండండి, గౌరవించండి, ఆన్పెస్ని గౌరవించండి, యాష్ ముఫర్ గారిని గౌరవించండి, ఎల్సీ మెంబర్లు, ప్రతి ఒక్క సీనియర్ని, లీడర్లందరినీ కూడా గౌరవించండి. ఫస్ట్ అది నేర్చుకోండి. డబ్బులు ఏముందండి, వస్తాయి ఆటోమేటిక్గా, టైం వచ్చినప్పుడు అవే వస్తాయి. ఇది డబ్బులు రావడానికి పోవడానికి ఒక సినిమా కాదు, మనం వెళ్ళేసి ఒక 3 గంటలు అయిపోయిన తర్వాత వచ్చేయడానికి. ఓకే, ఇది జీవితం. జీవితం ఇది మనం కాదు, మన ముందు 4-5 తరాలు, 6-7 తరాలు అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఆర్థిక స్వేచ్ఛని, ఆర్థికోన్నతిని పొంది అద్భుతంగా జీవించగలిగే అటువంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది ఫౌండర్షిప్ అనేది. అందులో మీరున్నారు, మీరు నేను అందరం ప్రయాణిస్తున్నాం. ఓకే, అందరూ నిజాయితీగా ఉన్నారు. యాష్ గారు నిజాయితీగా ఉన్నారు. మన ఆన్పెస్ కంపెనీ సూపర్ డూపర్గా ఉంది. బ్యాక్ టు బేసిక్ తీసుకొచ్చి మొత్తం అంతా సెట్ చేసి పెట్టేశారు. ఈరోజు బయటకు వదలడానికి సిద్ధంగా ఉన్నారు యాష్ గారు. ఏ క్షణంలోనైనా మన ముందుకు రావచ్చు, ఏ రోజైనా మన ముందుకు రావచ్చు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు బాగుండడమే మాకు కావాల్సింది. దయచేసి ప్లీజ్ నెగిటివ్ ఫౌండర్స్ చెప్తున్నానండి, ఎవరు కూడా ట్రోల్స్ పెట్టకండి, కామెంట్స్ చేయకండి, లీడర్స్ని విమర్శించొద్దు. మీరు చదవండి, మీకు నచ్చలేదా ఎగ్జిట్ అయిపోండి, నో ప్రాబ్లం, డిలీట్ చేసేసేయండి. అంతేగాని వాళ్ళు ఎక్కడో మాకు కనిపించట్లేదని, మీ ముందు లేరని వాళ్ళని తిట్టడం అది పద్ధతి కాదండి. ముఖాముఖి నిలబడుకొని మాట్లాడుకుంటే తేల్చుకోవచ్చు ఎవరు ఏమనేది. ఎక్కడో ఉండి మాట్లాడడం అనేది అది పద్ధతి కాదు, సంస్కారం కూడా కాదు. చాలా చీప్ ట్రిక్. మిమ్మల్ని అందరూ చూస్తున్నారు, ఫౌండర్లు అంతా చూస్తున్నారు. ఎంత బ్యాడ్ క్యారెక్టర్ వీళ్ళది, ఎంత చీప్ క్యారెక్టర్ వీళ్ళది, ఇంత నీచానికి దిగజారున్నారు అని చెప్పేసి మిమ్మల్ని ఉమ్మేస్తున్నారు. ఇప్పటికే ఇంకా ఘోరంగా ఉమ్మేసుకోవద్దండి. ఓకే, చాలా నీచమైన బతుకది. ఆ బతుకొద్దు. మీ పెళ్ళం బిడ్డల దగ్గర కూడా మీకు మర్యాద ఉండదు, సంస్కారం ఉండదు. మీ పిల్లలు కూడా ఠు అని ఉమ్మేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఉమ్మేస్తారు. మీ పిల్లలు కూడా అసహించుకుంటారు. మీ బతుకులు చూస్తే ఏంటి బతికినవరా నువ్వు బతుకు, వాళ్ళు చూడరా, వాళ్ళ కష్టకాలంలో కూడా గొప్పగా చెప్పుకుంటా ఇంతమందిని బతికించుకుంటా తీసుకొచ్చినారా ముందుకు, ఏం బతుకురా నీ బతుకు, ఏం పుట్టుకరా నీ పుట్టుక అని చెప్పేసి ఉమ్మేస్తారు. కాబట్టి నేను నెగిటివ్ ఫౌండర్స్ అంటే ఎవరు, నెగిటివ్ ఫౌండర్స్ అంటే ఎవరు, హాఫ్ నాలెడ్జ్ అంటే ఏంటి, సరిగ్గా కంపెనీతో టచ్లో లేకుండా వాళ్ళు, సరిగ్గా సీనియర్లు చెప్పే మాటలు పూర్తిగా వినలేనటువంటి వాళ్ళు, ఆన్పెస్కి అంటుకున్నట్టు ఉండేవాళ్ళు, బయట వ్యాపారాలు చేసుకుంటే ఎప్పుడో ఫౌండర్షిప్ తీసుకొని ఆ ఫౌండర్ లాగిన్ కూడా మర్చిపోయినటువంటి వాళ్ళు, ఐడీలు అమ్ముకున్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ కో కింద వస్తారు. ఐడీలు అమ్ముకున్న వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు, ఎక్కువ ఐడీలు ఉండి అమ్ముకున్న వాళ్ళు కాదు, నమ్మకం లేకుండా అమ్మిన వాళ్ళు. నమ్మకం లేకుండా ఆన్పెస్ మీద అమ్మినటువంటి వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నా. ఓన్లీ ఫర్ నెగిటివిటీ పీపుల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఓకేనా? కాబట్టి ఈ ఫౌండర్ ఐడీలు చాలా వాల్యుబుల్ ఐడీస్ అనేది. ఇందులో మనకు చాలా మంచి జీవితం ఉంది. అది త్వరలో అందరం కూడా హ్యాపీగా మనం జీవించగలుగుతాం. దయచేసి ఎస్పెషల్లీ అందరికీ, ఫౌండర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్లాంటి మంచి మెసేజెస్ వచ్చినప్పుడు మీరు విని తెలుసుకోండి సబ్జెక్టు. మేము ఎట్లో ఊరిని టైప్ చేసి పెట్టేసినామంటే అంత పెద్ద మ్యాటర్ మీరు చదవలేరు, మీకు అంత టైం కూడా దొరకబోదు. కానీ ఇట్లా ఒక వీడియో రూపంలో వచ్చిందంటే మీరు పెట్టుకొని మొబైల్ పక్కన పెట్టేస్తే హ్యాపీగా వాయిస్ వస్తుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు ప్రతి సబ్జెక్ట్ వినేసి కూడా. కాబట్టి ఫౌండర్స్, ఓకే, టాపిక్లోకి వచ్చినట్టయితే మనం వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. ఖచ్చితంగా మనం కొత్త న్యూ AI OESకి మనం స్వాగతం చెప్పడానికి, ప్లస్ అలాగే న్యూ AI www.onpassive.com వెబ్సైట్కి కూడా స్వాగతం పలకడానికి,
మనకు రావాల్సినటువంటి మొత్తం స్టఫ్కి వెల్కమ్ చెప్పడానికి, గ్లోబల్ లాంచ్కి మనందరం కూడా వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అందరూ కూడా సర్వం సిద్ధం చేసినారని చెప్తూనే ఉన్నారు. మన ఎల్సీ అందరూ కూడా చెప్తూనే ఉన్నారు గట్టిగా. వాళ్ళంతా ఊరికే ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు. డేట్లు ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ లేదు. బట్ మనకు లోకల్గా తెలిసినటువంటి సీనియర్స్ నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక 17 తేదీ నుంచి ఒక 23-25 తేదీ లోపు అనుకుందాం. 20 తేదీ లోపు గ్లోబల్ లాంచ్ ఎప్పుడన్నా జరగవచ్చని అంటున్నారు. ఈ లోపు మనకు రావాల్సిన స్టఫ్ అంతా కూడా రాగలుగుతుంది. వెబ్సైట్లన్నీ రాగలుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా పబ్లిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం కంపెనీ వాళ్ళు ఇస్తారని కూడా అంటున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం అనుకుంటే, ఊహిస్తే అతి దగ్గరలో మనం గ్లోబల్ లాంచ్ ఉన్నామని అనిపిస్తోంది. కాబట్టి పాజిటివ్తోనే ఉండండి, ఏం పర్లేదు. ఈ డేట్ లోపల వచ్చినా పర్వాలేదు, రాకపోతే ఇంకా సంతోషం. ఎందుకంటే ఎంత లేట్ అయితే అంత మన అకౌంట్లు అంతా అద్భుతంగా ఉండగలుగుతాయి. నో ప్రాబ్లం. ఓకే, అందరికీ కూడా ఈ నెలలోనే ఆన్ పేస్ గ్లోబల్ లాంచ్ అయ్యి ప్రతి ఒక్కరి జీవితాలు మారాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, యాష్ ముఫారా గారి ఆరోగ్యం, ఆ టెక్ టీంకి సంబంధించినటువంటి ఆరోగ్యాలు, వాళ్ళందరికీ ఆరోగ్యాలు, ఆరోగ్యాల్ని భగవంతుడు ప్రసాదించి వాళ్ళ కుటుంబ సభ్యులందరితో వాళ్ళు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ టాపిక్ని ముగిస్తున్నానండి. అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు గ్లోబల్ లాంచ్, ఆన్ ప్యాసివ్ గ్లోబల్ లాంచ్. అందరికీ కూడా ఆన్ ప్యాసివ్ గ్లోబల్ లాంచ్ శుభాకాంక్షలు. అతి త్వరలో మనం చూడబోతున్నాం. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.